ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. గత కొద్ది రోజులుగా మనం బైబిల్ స్టడీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకున్నాం. దేవుని కృపను బట్టి ఈరోజు మనం 6వ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి మొదటిగా 4వ వచనం వరకు మనం చూసుకొని తర్వాత 5వ వచనానికి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మనుష్యులు కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. ప్రియులారా, ఈ యొక్క వచనం ద్వారా యేసు ప్రభువు వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యులు కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు అనే మాట మన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం సాధారణంగా భక్తి కార్యాలు అనేది మనం చూసుకోగలిగితే, అంటే మనుషుల ఎదుట భక్తి కార్యాలు చేయకుండా ఉండుటకై జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నాడు. అంటే అసలు భక్తి కార్యాలు ఏందనేది మనం చూసుకోగలిగితే, ఒక ప్రార్థన అవ్వచ్చు, లేదా పరిశుద్ధ గ్రంథ పఠనం అయి ఉండొచ్చు, లేదా దాన ధర్మాలు అయి ఉండొచ్చు. ఇలా అనేక రకమైన భక్తి కార్యాలు, అంటే దేవునికి సంబంధించిన కార్యాలు మనం చేస్తూ ఉంటాం. దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు చేస్తూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే చేయటం తప్పు కాదు, కానీ ఇక్కడ ప్రభువు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది మనుష్యులు కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. అంటే ఎదుటి వ్యక్తులు మనం చేసే భక్తి కార్యాలను చూడాలి అని మనం చేయకుండా ఉండాలి. ఎవరో చూస్తున్నారని మనం సహాయం చేయటం, దాన ధర్మాలు చేయటం, ఎవరో చూస్తున్నారని ఉపవాసం ఉండటం, ఎవరో చూస్తున్నారని చెప్పి ప్రార్థన చేయటం, అంటే తద్వారా మన గురించి వాళ్ళు ఏదో గొప్పగా ఊహించుకోవాలనే విధానంతో, స్వబుద్ధితో మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే అలాంటి వారిని ఉద్దేశించి ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. అలా చేసిన ఎడల పరలోకమందు మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎలాంటి పఠనాలు చదివినా, ఏ కార్యక్రమాలైనా సరే మనుషులు చూడాలి, మనుషులు గొప్పగా ఊహించుకోవాలి నన్ను గూర్చి అని మీరు చేస్తే, దానివల్ల, అలాంటి పనుల వల్ల, అలాంటి కార్యాల వల్ల పరలోకమందున్న మీ తండ్రి దగ్గర మీకు ఎలాంటి స్థానం ఉండదు అని చెప్పి ప్రభువు వారు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే 2వ వచనం చూసుకుంటే, ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికలు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళ తాళాలతో చేయవలదు, వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నీతో వక్కాణించుచున్నాను. అయితే ఎవరో పొగుడుతారని, ఎవరో మనల్ని హెచ్చిస్తారని ప్రార్థనా మందిరాలలో అయి ఉండొచ్చు, అలాగే వీధుల్లో అయి ఉండొచ్చు, అనేక చోట్ల ఎవరో చూస్తారు, ఎవరో మన గురించి గొప్పగా అనుకోవాలని మనం సహాయాలు చేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటి ప్రార్థనల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటి దాన ధర్మముల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే ఫలము పొంది ఉన్నారు అంటే, అలాంటి చేసే వాళ్ళకి ఫలం అంటే పొంది ఉన్నాడంటే, ఇక్కడ దేవుడు చూస్తే చాలు, నేను చేసే దాన ధర్మం అయి ఉండొచ్చు, నేను చేసే సహాయం అయి ఉండొచ్చు, నేను చేసే ప్రార్థన విధానం అయి ఉండొచ్చు, అది దేవుడికి తెలిస్తే చాలు, ఎదుటి మనుషులకి తెలవాల్సిన అవసరం లేదు అనుకున్న వారికి దేవుని దగ్గర గొప్ప స్థానం ఉంటుంది. అలా కాకుండా ప్రజలు, మనుష్యులు నన్ను గొప్పవారిగా చేయాలి, నన్ను గొప్పవారిగా అనుకోవాలి అని వారి ఎదుట మనం ఒక నటిస్తూ ఏదో దాన ధర్మాలు చేస్తున్నాం,
ఏదో ఉపవాసాలు చేస్తున్నాం, వారేదో చూస్తున్నారు కదా మనం చేస్తున్నాం అన్నట్లుగా ఉంటే వారికి తగిన ఫలం తండ్రి దగ్గర ఉంటుందని ఇక్కడ ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా సరే మీరు ప్రార్థన, సహాయమైన, దాన ధర్మమైన, ఏ మంచి కార్యక్రమాలు చేసినా మన మనస్సులో, భౌతికంగా నేను చెప్పలేదు కానీ మనస్సులో ఇది దేవునికి తెలిస్తే చాలు. ఎలాగూ దేవుడు రహస్యమున్న కార్యాలని ఎరిగేవాడు కాబట్టి ఆయనకి తెలిస్తే చాలు. ఏ మనుష్యుడు చూడాల్సిన అవసరం లేదు, ఏ మనుష్యుని ముందు మనం చేయాల్సిన అవసరం లేదు, ఏ మనుషుని యొక్క మెప్పుకోలు కూడా మనకు అవసరం లేదు. దాన్ని గ్రహించితేనే తప్ప మీరు తండ్రి దగ్గర స్థానం పొందలేరు అని చెప్పి యేసు ప్రభుల వారు మొదటి 6వ అధ్యాయం మొదటి 4 వచనాల గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు. దాన ధర్మం గురించి మాట్లాడు, 5వ వచనంలో ప్రార్థన గురించి, ప్రార్థనా విధానం ఎలా ఉండాలి అది మాట్లాడుతూ ఉన్నాడు. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు, ప్రార్థన మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థన చేయటం వారికి ప్రీతి, వారికి తగిన ఫలం లభించని మీతో ఆనించుతున్నాను. పిల్లారా, ఈరోజు మనం చాలా మందిరాల్లో, చాలా చర్చెస్ లో పెద్దల యొక్క స్థానాన్ని కోసం కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. నేనైతే చూశాను, మీరైతే చూసారో లేదో నాకు తెలియదు కానీ ప్రతి చర్చెస్ లో కూడా ఒక పెద్దలు సమూహం అంటే ఒక సభ్యత్వం అంటే చర్చి యొక్క మెయింటైన్ చేసేవారిని ఎన్నుకుంటారు. దానిలో కూడా పోటాపోటీలు. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు, ప్రార్థనా మందిరాల్లో వీధులలో మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. ఎలాంటి వారికంట? కపట భక్తులకి ఎలాంటి ప్రీతి అంట? జనాలు చూడాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, నేను చెప్పిన మాట వినాలి, నేను చెప్పిన విధంగానే ఈ ప్రార్థనా మందిరాల్లో జరగాలి. ఏదైతే ఈ స్వహబుద్ధితో మనిషి ఆలోచిస్తాడో అలాంటి మనస్తత్వం గల వాళ్ళకి అది వారికి ప్రీతికరంగా ఉంటుంది అని చెప్పి ప్రభువుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారికి తగిన ఫలం తండ్రి దగ్గర ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్యము కార్యాలను గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వస్తును. నీవు ప్రార్థన చేయాలంటే అందరి ముందు అందరూ చూడాలి, నేను ప్రార్థన చేయటం చూడాలి, నేను పాటలు పాడటం చూడాలి, అందరూ నన్ను గొప్పగా అనుకోవాలి అనే మనస్తత్వం నుంచి మనం బయటకు వచ్చి ఆ మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టి మనం డైరెక్ట్ గా దేవునితో, ఇదిగో తలుపు మూసుకొని ఒక గదిలో నువ్వు ప్రార్థన చేసినా కూడా రహస్య కార్యాలని దేవుడు ఎరుగున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడు నీ ప్రార్థన వింటాడు. ప్రార్థన కూడా అలా చేయాలి తప్ప డాంబికత్వంతో చేసిన ఎలాంటి ఉపయోగం ఉండదు, తండ్రి దగ్గర ఎలాంటి ప్రతిఫలం లేదని చెప్పి ప్రభువు వారు చెప్తూ ఉన్నాడు. అయితే మీరు అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు, అటులు చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావించురు. కాబట్టి వారి వరే మీరు మెలగరాదు, మీకేమి కావాలేనో మీరడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. ఇక్కడ అన్యుల వలె వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. ఎందుకు వ్యర్థ పదాలు అవసరం ఏంటి? అనవసరమైన మాటలు మాట్లాడి కొంతమందికి ప్రార్థనలో నేనైతే చాలా మంది చూస్తూ ఉంటాను, అనవసరమైన మాటలు లేనిపోనివి, ఇవన్నీ దేవుడి ముందు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క అంతరంగాన్ని దేవుడు ఎరిగే ఉన్నాడు. మనం నిన్న మన 5వ అధ్యాయంలో మనం చెప్పుకున్నట్లు నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి. ప్రార్థన కూడా అంతే, దేవుడితో నిక్కచ్చిగా ఆయన యొక్క మనసు వైపే చూస్తూ, ఆయన మనసుని ఏకం చేసినట్లుగా ప్రార్థన చేయాలి. అంటే ఒక దేవునికి మనకు ఒక సంభాషణ జరగాలి. అనవసరమైన మాటలు అవసరం లేదు. మనకేం కావాలో మనకేం కావాలో మన దేవుడు ఎరిగే ఉన్నాడు. అందుకే చెప్పాడు, రహస్య కార్యములందరిలో దేవుడు అన్ని తెలుసు. కాబట్టి మనం ప్రార్థన ఎలా పడితే అలా వ్యర్థ మాటలు, పెద్ద పదాలు దీర్ఘకాలికంగా చేస్తే, 1 గంట సేపు ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు. లేదు ఇంకంతకంటే 2 గంటలు చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు. లేదు ఒక రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఇది కాదు ప్రార్థన. 5 నిమిషాలైనా 2 నిమిషాలైనా దేవుడికి కనెక్ట్ అయ్యి మనం ప్రార్థన చేయాలి.
ఎలా చేయాలి, దేవుని స్తుతిస్తూ చేయాలి. ఎంతసేపు మనకి అది కావాలి ఇది కావాలి అయితే ఆ రిక్వెస్ట్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ప్రార్థన ఎలా చేయాలనేది కూడా ఎట్లా పడితే అలాగే అర్థరాలతో మీరు చేయొద్దని ప్రభువులు వారు హెచ్చరిస్తూ, ప్రార్థన ఎలా చేయాలో కూడా ఇక్కడ మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ఇట్లు ప్రార్థింపుడు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక, నేటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము, మమ్ము శోధనలో చిక్కకునీక దుష్టి నుండి రక్షింపుము, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందులు మీ తండ్రి మీ దోషములను క్షమించును, పరులు చేసిన తప్పులను మీరు క్షమించిన ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది పరలోక ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నాకు నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. అంటే ఇది మనం అడుక్కుంటున్నామా, దేవుణ్ణి స్తుతిస్తున్నామా అంటే ఇక్కడే మనకు కనిపిస్తుంది మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అంటే. అది పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడాలి, ఈ రాజ్యం రావాలి, మీ చిత్తం జరగాలి. నీ చిత్తం ఏ విధంగా అయితే పరలోకంలో జరుగుతుందో భూలోకంలో అదే విధంగా జరగాలి. ప్రార్థన క్రమం దేవుని స్తుతిస్తూ ఎలా ఉండాలి తప్ప మన యొక్క అవసరాలు తప్పలేదు అడుక్కోవచ్చు, కానీ ప్రార్థనా విధానం దేవుని స్థుతికి దేవునికి మహిమకరంగా మీరు ప్రార్థన చేయాలి. అలా చేస్తేనే తండ్రి దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అలాగే మీ తప్పులను మీ ఎదుట మీరు ఎవరి మీదైతే మీ మీద ఎవరైతే నిందారోపణలు మోపారో వారిని మీరు క్షమిస్తే తప్ప మీ మీద ఉన్న నిందారోపణలు కూడా దేవుడు అదే విధంగా క్షమిస్తానని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తులను మనం క్షమించగలుగుతామో అలాగే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు అని చెప్పి ఈ యొక్క ప్రార్థనలో సారాంశం కనపడుతూ ఉంది. నానాటికి నా అనుదిన ఆహారం అంటే ఆ రోజుకి ఆ రోజే కావాలని మనం అడుకోవాలి తప్ప మాకు ఎప్పటికో సంవత్సరానికి 2 సంవత్సరాలు కావాలని అడుకోవాల్సిన అవసరం లేదు. అనుదిన ఆహారం మాత్రమే మనం అడగాలి. అందుకే మనం ప్రియులారు ఇక్కడ గమనించగలిగితే, మనం పాత నిబంధనలో మన్నా భోజనం ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రసాదించినప్పుడు వారికి ఎంత అవసరతో ఆ అవసరత మాత్రమే మీరు తీసుకొని తినాలని చెప్పినప్పుడు కొంతమంది రేపటికి కూడా ఉండిద్దిలో తెచ్చుకున్నప్పుడు తెల్లారిపాటికి ఆ ఆహారం మురిగిపోయినట్లుగా మనకు పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రేపటి సంగతి రేపటి విధానం రేపు ఉంటుంది. కానీ మనం మన యొక్క ఈ రోజు గడిచేటట్లుగా ఉంటే చాలని మనం ప్రార్థించాలి తప్ప మాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేయటం కూడా కరెక్ట్ కాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉపవాసం గురించి కూడా ప్రభు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనముతో ఉండకుడు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఉపవాసం చేసినప్పుడు చాలా విషాదకరంగా ఉంటారు. మరి వారు నిజంగా ఆ యొక్క ఆకలి మీద ఉంటారో లేదంటే నేను ఉపవాసం ఉన్నానని నలుగురికి తెలియాలని ఉంటారో తెలియదు, కానీ ఎప్పుడు లేనంత విధంగా ఉపవాసం ఉంటారు. విడిగా అనేక సార్లు భోజనం చేయకపోయినా ఉపవాసం ఉన్నా కూడా యాక్టివ్ గానే ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసే లోపల దేవుని ఉపవాసం ఉన్నాం అనే లోపల నలుగురు చూడాలనే విధంగా వారు ప్రవర్తన చేస్తూ ఉంటారు. దేవుడు క్రీస్తు అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె ఉండొద్దు. ఎందుకుంటారు కపట వేషధారులాగా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం ఉపవాసం ఉన్నప్పుడు మీరు శుభ్రంగా పరిపూర్ణంగా స్నానం చేసుకొని పరిపూర్ణంగా తలకు నూనె పెట్టుకొని శుభ్రంగా తల దూవుకొని అసలు మీరు ఉపవాసం ఉంటున్నట్లు ఎదుటి వ్యక్తికి కూడా కనపడకుండా ఉండాలి మీ యొక్క ఉపవాసం. ఇక్కడ క్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఉంటే తప్ప అదృశ్యుడై ఉన్న మీ తండ్రి కానీ మీరెవరు కానీ ఉపవాసం చేస్తున్నామని గుర్తింపరు. ఏ విధంగా అయితే మనం శుభ్రంగా ఉపవాసం అని అనుకున్నప్పుడు దిగాలుగా బిక్కమొఖాలు వేసి నీరసంగా ఉంటామో, అది ప్రజలు చూడాలని ఉంటామో, అలా ఉండవలసిన అవసరం లేదు. మీరు శుభ్రంగా ఉండండి, స్నానం చేసుకోండి, తలకు నూనె పెట్టుకోండి, తల దూకోండి, అంటే ఎదుటి వ్యక్తులకి కూడా అనుమానం రాకుండా ఉండేటట్లుగా ఉండాలి. అలాంటి ఉపవాసాన్ని తండ్రి దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేస్తాడని ఇక్కడ ప్రభువుల వారు మాట్లాడుతున్నాడు. అలా చేసిన వారికి నీ తండ్రి నుండి కూడా మీకు బహుమానం లభించును అని చెప్పి ప్రభువుని క్రీస్తు ఇక్కడ మనకి గుర్తు చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అయితే
19వ వచనంలో చూసుకుంటే, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదలు పురుగులు తుప్పు వారిని తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుందురు, కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచట వారిని చెదపురుగులు తుప్పు తినివేయువు, దొంగలు కన్నం వేసి దోచుకునరు, నీ సంపదలను చోటనే నీ హృదయం ఉండును. ఇక్కడ ప్రభు క్రీస్తు మాట్లాడుతున్నాడు 19 నుంచి 21 వచనాల్లో సంపదల గురించి. మనం లోకాశ్యంలో మనం సంపాదన మీద అనేకమైన కష్టం చేస్తూ అనేకమైన ఒక బెంగ మనకి, మనం సంపాదించింది మన దగ్గర ఉంటుందో పోతుందో, ఎంతసేపు సంపాదన 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 అని చెప్పి మనం ఆ సంపద వరకే మనం చూసుకుంటూ వెళ్తుంది తప్ప, ఎంత సంపాదించినా కూడా ప్రతి ఒక్క మనిషి వారికి ఎంత వరకైతే అనుభవించగలడో అతను అంతవరకే అనుభవిస్తాడు. ఇది క్లియర్. మీరు ఎంత సంపాదించినా చెదలు పోతాయి, తుప్పు పట్టిపోతాయి అని ప్రభు ఇక్కడ కృషి చేస్తున్నాడు. కానీ మీ యొక్క సంపద డబ్బు రూపంగానో బంగారం రూపంగానో ఆస్తుల రూపంగానో భూమి మీద సంపాదించుకుంటే దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ యొక్క సంపద పరలోకంలో కూడబెట్టుకోవాలి, మీ యొక్క ధనాన్ని అక్కడ కూడబెట్టుకోవాలి. అంటే పరలోకంలో మనం కూడబెట్టుకోవాలంటే భూమి మీద మనం డబ్బులు సంపాదించడం కాదు, పరలోకంలో సంపద సృష్టించుకోవాలి మనం. అంటే ఇక్కడ భూమి మీద మనం బ్రతికున్నంతకాలం మనం చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది ఆ సంపద. దేవుని యొక్క బహుమానం ఏ విధంగా అయితే మనం నడుచుకుంటూ ఉన్నామో దాన్ని బట్టి ప్రతిఫలం దేవుడు ఇస్తానని చెప్పాడు. కాబట్టి భూలోకం మీద ఉన్నప్పుడు మనం భూలోకానికి సంబంధించిన సంపద ధనం మీద వ్యామోహంతో కాకుండా భూమి మీద మనం ఏ విధంగా కటిక పేదవాడుగా పుట్టినా సరే, కటిక పేదవాడుగా పెరిగినా సరే, భూమి మీద కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడగలిగితే పరలోక రాజ్యం అతనికి పెద్ద సంపదగా ఉండబోతుంది అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అలాగే భూమి మీద మనం ఎంత సంపాదించుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. అది పరలోకంలో మీరు చేసే మంచి పనుల మీదే మీకు అక్కడ ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మీరు సంపద వైపు మీరు దృష్టి పెట్టకుండా, అది చెప్పాడు కింద, ధనమున్న చోటనే మీ హృదయం ఉండును. మీ హృదయం ఎక్కడ ధనం ఉంటుందో అక్కడే హృదయం ఉంటుంది. అంటే ఇండివిజువల్ గా భూమి మీద ఉండే ధనం మీద ఉంటే మనం భూమి మీద భౌతికంగా మాత్రమే ఉంటాం. కానీ పరలోకమందున్న సంపద మీద మన హృదయం ఉంటే, ఆ సంపద సృష్టించాలి అని మన హృదయ శుద్ధిగానే ఉండగలిగితే మనం పరిపూర్ణమైనగా మనం భూమి మీద జీవించవచ్చు అనేది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తర్వాత 22వ వచనం నుంచి చూసుకుంటే, నీ కన్ను నీ దేహమునకు దీపము, నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతిమై ఉండును, నీ కన్ను దృష్టమైనచో నీ దేహమంతయు చీకటి అగును, నీలోని వెలుగులు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. మాస్టరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కన్ను నీ దేహమునకు దీపము. మన కన్ను ఏ విధంగా అయితే మనకి దీపంగా కనిపిస్తూ ఉందో అలా కాకుండా మన జీవితం కూడా శాంతియుతంగా ఎలాంటి పాపం లేకుండా మనం జీవించగలిగితే మన దేహం కూడా పరలోకంలో అంతే విధంగా ఉంటుంది. ఒక అవయవం కన్ను గురించి పోల్చి మాట్లాడాడు. నీ కన్ను ఏ విధంగా నీ దేహానికి దీపంగా ఉంటుందో, నీ కన్ను కరెక్ట్గా నీ దేహానికి ఉన్నప్పుడు నీకు దేహం అంతా కూడా వెలుతురుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం దుష్టమైన చేష్టలతో ఉంటే కన్నులేని గుడ్డివాడు ఏ విధంగా ఉంటాడో పరలోకంలో కూడా వెళ్ళటానికి కూడా మన పరిస్థితి కూడా, మన దీనావస్థ కూడా అలాగే ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాంటి దినం అంటే పరలోక రాజ్యానికి దూరంగా ఉండబోతున్నాం. ఆ దినం మీకు చాలా ఘోరమైనదిగా ఉండబోతూ ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. 24వ వచనంలో, ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును, ఒకరిని నమ్ముకుని మరి ఒకరిని తృణీకరించును, కనుక నీవు ఎన్నడూను దైవమును ధనము సేవింపజాలవు. క్లియర్ గా చెప్పాడు. ఇక్కడ ధనమ దైవం అని చూసుకుంటే ధనం మీద ప్రేమ ఉన్నవాడు దైవానికి రాలేడు అని క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకో. ధనము దైవము ఒక్కచాట విమిడి ఉండలేవు అనేది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనం యజమానుల కింద పోల్చాడు, ధనాన్ని దైవాన్ని ఇద్దరు యజమానుల కింద పోల్చాడు. కాబట్టి మనం ఏ విధంగా అయితే ఇద్దరు యజమానుల దగ్గర పనిచేస్తే
ఇద్దరికి సమన్యాయం చేయలేమో, అదే విధంగా ధనం దైవాన్ని మనం కావాలనుకుంటే మనం దైవానికి సమన్యాయం చేయలేం, ధనానికి కూడా సమన్యాయం చేయలేం. కాబట్టి మనం దేని మీదైనా సరే ఆధారపడినప్పుడు మనం ధనాన్ని సేవింపే వారికి కాకుండా దైవాన్ని సేవింపే వారిగా ఉండాలి తప్ప ధనాన్ని ప్రేమించవలసిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ధనము కంటే కూడా దైవానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రభు చెప్పుకున్న మాట. మనం ధనానికి లొంగకూడదు. ధనం అనేక రకాల మనిషిని దీనావస్థ తీసుకెళ్తూ ఉంది, అనేక విధాలుగా లేపుతూ ఉంది. కానీ లేపినా కూడా ఆ ధనం అనేది ఎప్పటికైనా మానవునికి ప్రమాదకరంగానే ఉంటుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోతే 25వ వచనం నుండి మనం చూసుకుంటే, కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణమును గూర్చి వ్యతచందకుడు. మనం నిద్రలేసే దగ్గర నుంచి మన ఆలోచన అంతా కూడా ఏ విధంగా సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఏం తినాలి, ఏం తాగుదాం, ఏం ధరిస్తాం అనేది ప్రతి ఒక్క మనుష్యుడు ఆలోచన విధానం ఉంటుంది. కానీ అలా ఆలోచించకుండా ఉండాలి అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మీ ప్రాణము మీరు తినే ఆహారము కంటే మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? మీ ప్రాణము ఆహారము కంటేను మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే మనం ప్రతి మనిషి కూడా తన దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తద్వారా తన ప్రాణాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. ఏం తిన్నా, ఏం తాగినా, ఏం తిన్నా తినకపోయినా మనం పరిశుభ్రంగా ఉండగలిగితే ఖచ్చితంగా మనకి పరలోకంలో మనకి ప్రతిఫలం ఉంటుంది. అలా కాకుండా మానవతీతంగా ఆ దేవుని యందు మనం దేవుని ఒక చిన్న చూపు చూసి ఎంతసేపు మన యొక్క అవసరాల కోసం ప్రాకులాడితే కనుక అదంతా వేస్ట్. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, కింద మాట్లాడుతూ ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి పంట పండించలేదు, కుప్పలు వేయలేదు, కూర్చుకోలేదు, అయినా కూడా మీ దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు కదా. మరి ఆ పక్షుల్ని పోషించిన వాడు మనుషుల్ని ఎంతో ప్రేమగా తీసుకున్న దేవుడు మనుషులకి అంతకంటే మేలు చేయడా, ఇది గుర్తెరగాలి అని ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నమాట. కాబట్టి మనం ఏం తినాలా, ఏం చేయాలా, ఎలా సంపాదించాలి, ఎలాంటి ఆందోళన మనకు అవసరం లేదు. అలాంటి ఆందోళన మనం పెట్టుకుంటే మనం మానసికంగా కృంగిపోతాం. అలాంటి ఆలోచనలు కానీ మన మనసులోకి రానియకుండా ఆ రోజు మా అనుదిన ఆహారం, మనకి పరలోక ప్రార్థనలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లు ఈ రోజు నేను గడిచిపోయింది అనుకున్న వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తారు. అంటే సంతోషంగా జీవిస్తారంటే నేను చెప్పేది భూమి మీదనే కాదు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఆశని వారికి ఆశ ఉండదు కాబట్టి అక్కడ ధనం మీద వ్యామోహం కూడా ఉండదు. ధనం మీద వ్యామోహం లేనప్పుడు వారు ఆటోమేటిక్ గా దైవానికి దగ్గరవుతూ ఉంటారు. ఇది మనం గ్రహించాలి అనేది ఇక్కడ ప్రభువు చెప్పాలనుకున్న మాట. అయితే మీరు వస్త్రములకి తహతహలాడనేలా, మీరు వస్త్రములకి తహతహలాడాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాడైనా సరే ఏ వస్త్రాల గురించి కానీ, ఏ ఆహారాన్ని గురించి కానీ, ఏ అవసరతల గురించి కానీ మీరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులకే సమకూర్చిన దేవుడు మానవులు మాత్రమే మీకు సమకూర్చలేడా అనేది ఇక్కడ సారాంశం. 30వ వచనంలో, అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి వంటలో గట్టి పోచన సైతం దేవుడు ఇట్లు తీర్చిదిద్దగా అంతకంటే మిమ్మల్ని ఎక్కువగా మిమ్మల్ని గూర్చి యోచింపడా. అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే ధనం గురించి, ఆహారం గురించి, దుస్తుల గురించి ఆలోచించే వాళ్ళని ఇక్కడ అల్ప విశ్వాసులారా. ఎందుకు అల్ప విశ్వాసంగా ఉంటున్నారు? గడ్డి పోచనది నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డి పోచను సైతం దేవుడు తీర్చిదిద్దగా, గడ్డి పోసను పెంచి పొయ్యి మంటలో కాలిపోయే గడ్డి పోసను సృష్టించి గడ్డి పోచను సైతం దేవుడు చేతగా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గుర్చి, అంటే గడ్డి పెరగటం తద్వారా మంటలో కాలిపోయే దాని గురించే దేవుడు ఆలోచిస్తున్నప్పుడు
వారికంటే ఎక్కువగా మిమ్మల్ని గుర్చి ఆలోచించడా దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నమాట. కావున ఏమి తినడమా, ఏమి త్రాగుదమా అని, ఏమి ధరించదమా అని మీరు కలత చెందొద్దు, ఆందోళన చెందొద్దు. మీ యొక్క మనసు తిండి మీద, త్రాగటం మీద, దుస్తుల మీద, భౌతికంగా కావాల్సిన అవసరాల మీద ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆత్మీయంగా బలపడండి, ఆత్మలో జీవించండి, దేవుని యందు భయం, భక్తి, వివేక్షణ కలిగి ఉండండి. తద్వారా మీకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడే మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి దానికి కూడా మీరు ఇక్కడ దేవుడి మీద ఆధారపడాలి. ప్రతి విషయానికి కూడా మీరు ఇక్కడ దేవుణ్ణి మీద ఆధారపడాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని ద్వారా మనం తీసుకోవాలి. అంతే తప్ప నీ స్వయం కృతత్వం మీద నువ్వేం సంపాదించుకోలేవు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాటగా మనకు కనిపిస్తూ ఉంది. మొదట ఆ యొక్క రాజ్యాన్ని మీరు వెతకండి. దేవుడు అంటే ఎవరు, దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుడి గురించి తెలుసుకోవడానికి ప్రయాసపడండి. దేవుడు ఏం మాట్లాడాడు, అనాది నుండి ఆది నుండి దేవుడు ఏం మాట్లాడాడు, ఎలా ఉండాలి మానవుడని చెప్పాడు, మనం ఎలా జీవించాలని చెప్పాడు. మరి మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మరి ఆయనకు అనుకూలంగా జీవిస్తున్నామా, ప్రతికూలంగా జీవిస్తున్నామా? మరి అనుకూలంగా జీవిస్తే పర్లేదు, ఓకే. మరి ప్రతికూలంగా జీవిస్తే మన పరిస్థితి ఏంటి, రేపు రాకడ సమయంలో మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించుకొని దేవుడేంటో మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి గురించి తెలుసుకొని ఆయన యొక్క రాజ్యాన్ని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్పుడు మీకు అన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యం ఏంటో, దేవుని సర్వాధికారం ఏంటో మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనకి కావాల్సినన్ని సమకూర్చబడతాయని అని చెప్పి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రేపటిని గురించి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు, ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది 6వ అధ్యాయము 34వ వచనం, ఆఖరి వచనం. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకంటే రేపటి విచారాలు రేపు ఉంటాయి, ఎల్లుండి విచారాలు ఎల్లు ఉంటాయి. కానీ మానవ మాత్రులు కూడా రేపేం చేయబోతున్నాం, ఎల్లుండి ఏం చేద్దాం, అవతల ఏం చేద్దాం, వీళ్ళు ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుంటారు. తప్పులేదు, కానీ దాని మీద మనం బేస్ అవ్వకూడదు. ఎందుకంటే రేపు అసలు మనం ఉంటామో లేదో అదంతా దైవ నిర్ణయం, దేవుని చిత్త ప్రకారం అయితే ఉంటాం, లేకపోతే లేదు. దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఆనాటికి ఆనాడు గడిచిపోస్తే చాలు. ప్రభువా, ఈ రోజు వరకు నన్ను రక్షించావు, నీకు ధన్యవాదాలు, నీ చిత్తమైతే రేపటి దినాన్ని నాకు అనుగ్రహించు, ప్రార్థనలో అడుకోవచ్చు, తప్పులేదు. అంతేకాని రేపు ఎల్లుండి ఒక నెల రోజుల తర్వాత మనం ప్రణాళిక వేసుకుంటూ ఉంటాం, ఒక విచారం వ్యక్తం చేస్తూ ఉంటాం. అయ్యో, ఈరోజు మనం ఇంత సంపాదించుకున్నాం, రేపు ఉంటుందో పోతుందో, ఎల్లుండి ఉంటుందో పోతుందో అని అనేక రకమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. దాన్ని కాపాడుకోవాలంటే ఎలా అని అనేక ప్రయాసాలు పడుతూ ఉంటాం. ఇవన్నీ శుద్ధ వేస్ట్. ఎందుకంటే రేపు ఏం జరగబోతుందో మీరు విచారించాల్సిన అవసరం లేదు అని దేవుడు కరెక్ట్ గా ఇక్కడ మన ప్రభు క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రేపటి దినం మనది కాదు, ఉన్న క్షణం మాత్రమే మనది. కాబట్టి ఈ ఉన్న క్షణంలో మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటూ ఉన్నాం, ఎంత వివేక్షణతో బ్రతుకుతున్నాం, ఎంత వివేక్షతో నడుచుకుంటున్నాం, సాటి ప్రజల పట్ల మనం ఎంత వివేకంతో జ్ఞానం కలిగి వారి నందు ఎంత ప్రేమను మనం సంపాదించుకోగలుగుతున్నాం, అలాగే ఉండాలి. తప్ప ఎలా పడితే అలా జీవించి ఎదుటి వారిని శత్రువులు చేసుకొని రేపు ఎల్లుండు అవతల గురించి మనం విచారిస్తే ఇప్పుడు ఉండొచ్చు, తెల్లరపాటికి పోవచ్చు. కాబట్టి రేపటి దినాన్ని గురించి మనం విచారించాల్సిన అవసరత లేదు అని చెప్పి ఇక్కడ ప్రభువు అయిన క్రీస్తు వారు మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏ రోజు విచారాలు ఆ రోజు ఉంటాయి, ఏ రోజు బాధలు ఆ రోజు ఉంటాయి. ఆ రోజు బాధలు ఆ రోజు మనం వదిలేసేయాలి, అన్ని మనసులో పెట్టుకొని కృంగి కుషించిపోతాం తప్పితే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉన్నదనేది క్రీస్తు ప్రభు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఈ రోజు ఇంతటితో మనం మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ప్రభువు చిత్తమైతే రేపటి దినాన మనం తిరిగి మరలా 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. తండ్రి నుండి మన ప్రభువు క్రీస్తు నుండి మీకు ఎల్లప్పుడూ శాంతి సమాధానం కలుగును గాక. ఆమేన్.